స్నేహితులతో పందెం ఓడిపోయిన జగన్ వీరాభిమాని మాట ప్రకారం అరగుండు గీయించుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా ఉనగట్లకు చెందిన వీరవల్లి శివరామకృష్ణ 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఓడిపోతే అరగుండు గీయించుకుంటారని స్నేహితులతో పందెం కట్టాడు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో శివరామకృష్ణను స్నేహితులు ప్రశ్నించారు. దీంతో చేసేదేమీ లేక ఇచ్చిన మాట ప్రకారం రామకృష్ణ అరగుండు గీయించుకున్నాడు. ఆ తర్వాత అరగుండుతోనే శివరామకృష్ణ వీధుల్లో తిరిగాడు. ఎవరికైతే నేను ఓడిపోతే ఇలా సగం గుండి గీపించి తిరుగుతానన్నారు, వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళకి 5-6 నెలలు అడిగి వదిలేశారు, మళ్ళీ అడగల. కానీ నాకు అనిపించింది, నేను అయ్యప్ప స్తంభాలు వేసిన, ఎన్నో పూజలు చేసిన, ఎన్నో గుళ్ళు, కానీ ఎప్పుడు తలనీళ్ళు ఇవ్వాలి. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి, నాకు ఊహ తెలిసాక నేను ఫస్ట్ టైం ఇచ్చిన తల ఇంటికి జగనన్న కోసం, అది కూడా అరగుండు చేయించుకుని, నేను 4 గొడవల మీద చేయించుకోవాలా, షాప్ లో చేయించుకున్నా. అరగుండుతో మంచి నీటిగా తెల్ల షర్ట్, వైట్ షర్ట్ వేసుకున్నా, సెంటర్ లో తిరిగా ఎవరైతే నేను ఎవరికైతే నేను వాళ్ళ సవాల్ చేశాను వాళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి నా వీడియోలు కూడా పంపా. వాళ్ళకి అరగుండుతో తిరిగి సెంటర్ లో వాళ్ళు వస్తే వాళ్ళకి ట్రీట్ ఇచ్చి నేను పంపించి నేను చేయించుకున్నాను.